అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారా అంటే అటువంటి మాటే అవుననే మాట వినిపిస్తోంది. రష్యన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్టుగా తెలుస్తోంది. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులని అందజేస్తే మాస్కోపై కూడా దాడి చేయగలరా అని ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయుధాలు ఇస్తే అందుకు సిద్ధమే అంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. జెలెన్స్కీతో టెలిఫోన్లో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఇద్దరి చర్చలపై ఇంటర్నేషనల్ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. పుతిన్తో చర్చలపై అస్పష్టత ఏర్పడడంతో ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. యుక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి రష్యాపై యుద్ధానికి దిగబోతున్నాడా ట్రంప్? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా 50 రోజుల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ట్రంప్ ఈ నేపథ్యంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నాడా అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పుడు నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని టార్గెట్ చేసుకున్నాడా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయానికి, ట్రంప్ వేస్తున్న అడుగులకి అడ్డం పడుతోంది రష్యా. ఇటు ఇరాన్ విషయంలో కావచ్చు, లేకపోతే నార్త్ కొరియా సౌత్ కొరియా విషయంలోని, ఇటు సౌత్ కొరియా విషయంలో కావచ్చు, అటు సౌత్ కొరియాకి అమెరికా దన్ను, ఇటు నార్త్ కొరియాకి రష్యా దన్ను. సో ఈ నేపథ్యంలో ఎక్కడో మేకే కూర్చుంటున్నాడు. ట్రంప్ తీసుకోవాలంటున్న నిర్ణయాలకి రష్యా అడ్డం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆలోచన కోణంలో, ట్రంప్ దృక్పథంలో ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కనుక సైడ్ చేసేస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కనుక టార్గెట్ చేస్తే తన అడుగులు మరింత ఈజీ అవుతాయనే భావనలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడా? ప్రస్తుతం ఈ చర్చ విస్తృతంగా జరుగుతోంది.